ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లోని విమానాల తయారీ, హెచ్ఏఎల్, యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ల మధ్య కీలక ఒప్పందం. నవంబర్ 2న GSAT-7 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధం చేసిన ఇస్రో. ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందుబాటులోకి సంగనేరి ప్రింట్ బ్లాంకెట్ కవర్లు. పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటి చర్యల్లో గణనీయమైన తగ్గుదల. మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ క్లారినెట్ వాయించిన బ్రిటిష్ మహిళ. ఇక వివరాల్లోకి వెళ్తే, SJ-100 సివిల్ కంప్యూటర్ విమానాలు భారత్లో తయారు కానున్నాయి. భారత ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ రష్యాకు చెందిన యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం SJ-100 సివిల్ కంప్యూటర్ విమానాలను భారత్లో తయారు చేయనున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి హెచ్ఏఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ DK సునీల్ హాజరయ్యారు. హెచ్ఏఎల్ తరపున ప్రభాత్ రంజన్, యుఎస్సి తరపున ఒలెగ్ బోగోమెలోవ్ MOUపై సంతకాలు చేశారు. SJ-100 అనేది 2 ఇంజన్లు కలిగిన ఒక నారో బాడీ విమానం. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 కమర్షియల్ ఎయిర్ లైన్స్ సంస్థలు 200కు పైగా ఈ తరహా విమానాలను నడుపుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా SJ-100 విమానాలను తయారు చేసే హక్కులు హెచ్ఏఎల్కి లభిస్తాయి. గతంలో హెచ్ఏఎల్ 1961 నుంచి 1988 వరకు ఆవ్రో HS-748 విమానాలను తయారు చేసింది. ఆ తర్వాత మన దేశంలో ప్రయాణికుల విమానాల తయారీ ప్రాజెక్టు చేపట్టడం ఇదే మొదటిసారి. రాబోయే దశాబ్ద కాలంలో భారత విమానయాన రంగానికి ఈ కేటగిరీలో 200కు పైగా విమానాలు అవసరమవుతాయని అంచనా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో అంతరిక్ష మిషన్కి సిద్ధమైంది. 2025 నవంబర్ 2న LVM-3 రాకెట్ ద్వారా GSAT-7 అనే భారీ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేసింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోటలోని 2వ లాంచ్ పాడ్ ఈ రాకెట్ ప్రయోగానికి వేదిక కాబోతుంది. 4400 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమి నుండి 36,000 కిలోమీటర్ల ఎత్తున ఉన్న GTOలో ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఉపగ్రహం కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతమైతే ఇస్రో అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిగా నిలవనుంది. ఈ ఉపగ్రహం ద్వారా భారతదేశంలోని భూభాగంతో పాటు మారుమూల ప్రాంతాలైన అటవీ ప్రాంతాలు, సముద్ర ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. GAST-7 ప్రయోగించిన రోజు నుండి మరో 10 సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి మెరుగైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు దోహదపడుతుంది. ప్రయాణికులకు మరింత సౌకర్యాలు, శుభ్రతను అందించేందుకు భారతీయ రైల్వేలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రాజస్థాన్కు చెందిన సాంప్రదాయ సంగనేరి ప్రింట్తో కూడిన బ్లాంకెట్ కవర్లను ఏసీ కోచ్లు పరిచయం చేశారు. యూనియన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్లో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. మొదటి ట్రైన్గా జైపూర్ ఆస్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో దీనిని అమలు చేశారు. సింగనేరి ప్రింట్లు, సహజ రంగులు, సున్నితమైన డిజైన్లతో ప్రసిద్ధి చెందాయి. ఈ కవర్లు మంచి నాణ్యత కలిగి ఉంటాయి. ఇది బ్లాంకెట్ల శుభ్రతను మెరుగుపరుస్తాయి. మరోవైపు సాంప్రదాయ భారతీయ హస్తకళను ప్రోత్సహించేందుకు, చేతి వృత్తుల సంఘాల ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కాగా ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని, ఇతర రాష్ట్రాల సాంప్రదాయ ప్రింటులను కూడా చేర్చాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర భారతదేశంలో గాలి కాలుష్యానికి సంబంధించి ఊరటనిచ్చే వార్త. రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వంటివి చర్యలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. సాధారణంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన వాయు కాలుష్యం అధికమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ పద్ధతి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2024 మధ్యలో పంజాబ్లో వచ్చిన భారీ వరదల కారణంగా
చాలా వరకు వ్యవసాయ భూములు మునిగిపోయాయి. దీంతో పంట వ్యర్థాలు తగలపెట్టే ఘటనలు తగ్గాయి. అలాగే అనుకూలమైన గాలులు, వాతావరణ పరిస్థితులు, కాలుష్య కారణాలు ఒకచోట కేంద్రీకృతం కాకుండా సహాయపడ్డాయి. మరోవైపు ప్రభుత్వ విధానాలు, కఠినమైన పర్యవేక్షణ వంటి వ్యర్థాలను తగలబెట్టే వారిపై భారీగా జరిమానాలు విధించడం వంటివి రైతులను నివారించడంలో సహాయపడ్డాయి. ఇంకోవైపు పంట వ్యర్థాలను తగలబెట్టడం వలన కలిగే హానికరమైన ప్రభావాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పర్యావరణ అనుకూల సాంకేతికతలను అవలంబించేందుకు ప్రోత్సహించారు. ఇక పంట వ్యర్థాలను తగలబెట్టే రైతులకు రెట్టింపు జరిమానాలు విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఒక ముఖ్యమైన నిరోధక చర్యగా భావించవచ్చు. ఓ బ్రిటిష్ మహిళ మెదడుకు శస్త్రచికిత్స చేయించుకుంటూ క్లారినెట్ వాయించిన ఘటన లండన్లో చోటు చేసుకుంది. డెనిస్ బేకన్ అనే 65 ఏళ్ల బ్రిటిష్ మహిళ వ్యాధిగ్రస్తురాలు. 2014లో ఆమెకి ఈ వ్యాధి నిర్ధారణ అయింది. దీంతో నడవడం, డాన్స్ చేయడం, స్విమ్మింగ్ చేయడం వంటివి చేయలేకపోయింది. మరోవైపు ఆమె చేతి వేళ్లు కదలికలు తగ్గి 5 ఏళ్లుగా ఇష్టమైన క్లారినెట్ వాయించలేకపోయారు. దీంతో ఈ వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ 4 గంటల పాటు కొనసాగింది. ఆమె పుర్రెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ కొనసాగించారు వైద్యులు. అయితే అనూహ్యంగా ఆమె చేతి వేళ్లను కదిలించడంతో పాటు ఆపరేషన్ మధ్య క్లారినెట్ను కూడా వాయించింది. దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఆ మహిళా ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సానుకూల అంశాలు, మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.